నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఒకవైపు సంతోషంగా ఉన్నా, ఇంకోవైపు ఆందోళనకరంగా ఉంది. ఆందోళన ఎందుకు? పరిశ్రమలు వెల్లువల ఊడిపడుతున్నా, లక్షలాది కోట్ల సోకాల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నా, మరి ఆందోళన ఎందుకు? ఈ ప్రశ్న చాలా మంది వేయచ్చు. పెట్టుబడులు వచ్చినా అవి స్థాపించబడడానికి సుమారు 3 నుంచి 5 సంవత్సరాలు పట్టొచ్చు. దాంట్లో కొన్ని పెట్టుబడులు తిరిగి వెళ్ళిపోయే ప్రమాదము ఉంది. వాళ్ళ ఉద్దేశము మారిపోవచ్చు, వాళ్ళలో అవగాహన పెరగచ్చు. ప్రభుత్వం కూడా తమ ధోరణి మార్చుకునే అవకాశం ఉంది. అంటే సరికొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్ళడానికి నిర్ణయించుకుంది అనేది గత 2 ఏళ్ల నుంచి కొద్ది క్లారిటీ వస్తుంది. కానీ తన ప్రకృతి, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ ప్రకృతి వ్యవసాయం. అది ఇండస్ట్రియల్ స్టేట్ కాదు, అది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. చాలా మంది జనాభా అగ్రికల్చర్పై ఆధారపడి ఉన్నారు. దేశంలోనే అతి తక్కువ జాబ్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే రీసెంట్ సర్వేలో 100కు ఎంతమందికి జాబ్స్ ఉన్నాయని సర్వే చేస్తే దేశంలోనే అతి తక్కువ జాబ్స్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. అంటే ఇంత పెద్ద ఫ్లా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఒక ఎదుగుతున్న రాష్ట్రము అని పేరు ఎట్లా నిలబెట్టుకుంటుందో అది దానికే తెలియాలి. విచిత్రం ఏమంటే జాబ్స్ యూత్కు లేకపోయినా ఇప్పుడు వచ్చే పరిశ్రమలకు అనుగుణమైన లేదా అనుకూలమైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఇది నెక్స్ట్ రగులుతున్న ప్రశ్న. అందరూ అవాయిడ్ చేస్తున్న ప్రశ్న, రగులుతున్న ప్రశ్న ఏమంటే వచ్చే పరిశ్రమలకు అనుగుణమైన మ్యాన్ పవర్ ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే లేదు అని ముఖం మీద సమాధానం వస్తుంది మనకు. ఆంధ్రప్రదేశ్ ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా దాని చుట్టుముట్టు, దాని లోపల జరిగే పరిణామాలు ఆశ్చర్యము, అసహ్యము, విచిత్రంగా ఉన్నాయి. మనము ఆంధ్రప్రదేశ్ని అమాంతంగా, అంటే ఒక్కసారిగా ఫ్రమ్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ టు ఇండస్ట్రియల్ ఎకానమీగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రమాదకరం. ద ప్రాసెస్ షుడ్ బి స్లో అండ్ స్టడీ. మనం గమనిస్తే పాలనా రాజధాని అమరావతి అయితే, పెట్టుబడుల రాజధాని వైజాగ్ అయితే, మరి రాయలసీమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
అంటే ఇన్నేళ్లుగా ఏ రాయలసీమ వివక్షకు గురవుతూ ఉందో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా రాయలసీమ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ఏమన్నా మాట్లాడితే కియా మోటార్స్ అంటారు. యావత్ రాయలసీమ కలిసి ఒక కియా మోటార్ పెడితే అంటే టోటల్ రాయలసీమకు ఒక కియా మోటార్స్. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయాలు మొత్తము వ్యవసాయానికి విరుద్ధంగా ఉన్నాయి. మన అభివృద్ధి పదంలో నడిచే ముఖ్యమంత్రి, హైటెక్ ముఖ్యమంత్రి, సైబరాబాద్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో ఉంచిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి వ్యవసాయం దండుగా, రేపు తెలంగాణ వస్తే అని వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి అని ప్రిడిక్ట్ చేసిన ముఖ్యమంత్రి. అంటే ఆయన ధోరణి ఇప్పుడు కూడా మారలేదు. ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి ఆలోచనే లేదు. అంటే అక్కడ రైతులు ఎలాగో వ్యవసాయం బాగానే చేస్తారు, చేస్తూ ఉంటారులే అనే ధోరణి ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే కాకుండా రైతుల పట్ల ఒక శనిలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పాలి. అంటే వ్యవసాయంపై అవగాహన, వ్యవసాయం అంటే అసహ్యము ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడగలరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధోరణి ఏమంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నట. అంటే ఆర్గానిక్ కల్టివేషన్, అగ్రికల్చర్ చేయాలి అట. మనకు శ్రీలంక అనే కంట్రీ చంద్రబాబు నాయుడు లాంటి వైఖరి వల్ల ఇవాళ ఒక పేద దేశంగా ఎలా మారిందో మనకు కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నది. ఎగ్జాంపుల్, సడన్గా యూరియాలు, గ్రోమోర్లు, అంటే ఈ హై ఈల్డ్ రావడానికి జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్, అది కాకుండా ఈ మిక్స్డ్ యూరియా, ఇలాంటి వ్యవసాయాన్ని సడన్గా విస్మరించి ఆర్గానిక్ పోతే శ్రీలంక తన రాష్ట్రపతినే, ప్రైమ్ మినిస్టర్నే, అంటే ఇలాంటి వాళ్ళనే కోల్పోవాల్సి వచ్చింది. ఇవాళ శ్రీలంకను పట్టించుకునేటోడు ఎవడు లేడు. ఓన్లీ సింపుల్ రీజన్ ఏమంటే శ్రీలంక మేడ్ ఎ డిసిషన్ టు షిఫ్ట్ టు ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్. అంటే ఫార్మర్స్ బిత్తరపోయారు అక్కడ. వీళ్ళు సహజంగా చేసే అగ్రికల్చర్ని కొన్ని నెలల్లోనే ఆర్గానిక్ అగ్రికల్చర్గా మార్చేసి ఫర్టిలైజర్స్ పై బ్యాన్ విధించి పండించండి అంటే అవగాహన లేని రైతులు బిత్తరపోయారు, నష్టపోయారు. టోటల్ శ్రీలంక ఇవాళ దయనీయమైన స్థితిలో ఉండడానికి కారణం ఆర్గానిక్ అప్రోచ్ టువర్డ్స్ అగ్రికల్చర్. ఇప్పుడు సేమ్ థీమ్ చంద్రబాబు నాయుడు రైతులకు నూరిపోస్తున్నాడు. నేను ఒకటి అడుగుతా, అగ్రికల్చర్ దండుగా అన్న వ్యక్తి, అంటే ఆ ధోరణి ఉన్న వ్యక్తి ఎన్నటికీ ఆంధ్రప్రదేశ్కి, అది రైతులకు న్యాయం చేసే మనస్తత్వం ఉన్నవాడు కాదు. నేను ఏ పార్టీకి వత్తాసు పలకను, ఏ పార్టీ తప్పు చేసినా పిండి ఆరేస్తా. చంద్రబాబు నాయుడు లాంటి, అంటే ఏ పూటక మాట మాట్లాడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సెక్టర్కి ఒక శాపంగా మారబోతున్నాడు. ఒకవైపు
మెట్ట భూములు పరిశ్రమలకిచ్చి ఆ మెట్ట భూములు పరిశ్రమలకి ఇవ్వడము, అదే కాకుండా ఈ వ్యవసాయానికి పనికొచ్చే మంచి అంటే అల్యూవిలియర్ సాయిల్, ఈ కెనాల్ బేస్డ్ ఇరిగేషన్లో ఉన్న ల్యాండ్స్, అంటే ఏ రకమైన ల్యాండ్స్ అంటే పోరంబోకు భూములు, పనికి మాలిన రెయిన్ ఫెడ్ భూములు, అవి రాయలసీమ దిక్కు ఇప్పుడు అగ్రికల్చర్ కోసం వాడుకోవాలి. మంచి సారవంతమైన భూములు పరిశ్రమలు, అంటే అటు మెట్ట భూములు పరిశ్రమలకు, ఈ వరి పండించే భూములు పరిశ్రమలకు, అటు పండ్ల తోటలు అలా వేసుకునే భూములు దీనికే పరిశ్రమలకు. అంటే రెయిన్ ఫెడ్ ఏరియాస్ ఉన్నాయి కదా, అవి అగ్రికల్చర్ కోసం ఇప్పుడు అలొకేట్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే దాని మధ్యలో పోరంబోకు భూములున్నా, ఫారెస్ట్ భూములున్నా, బంజర్ భూములున్నా, అంటే మొదటి ప్రాధాన్యత వీళ్ళు ఈ ఇండస్ట్రియల్ సెక్టర్కి ఇస్తున్నారు. మనం ఇది క్లియర్లీ గమనించాలి. అయితే ఈ ధోరణి వల్ల ఏం జరుగుతుంది? మన తెలంగాణ భూములకు అలొకేషన్కి మీరు కంపేర్ చేశారంటే, ఆంధ్రప్రదేశ్కి కంపేర్ చేశారంటే, తెలంగాణ మొత్తం దాదాపు చౌడు భూములు, బీడు భూములు, కొన్ని మెట్ట ప్రాంతాలు, కొన్ని ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాలు, అంటే తెలంగాణలో పరిశ్రమలకు ఎక్కడ కేటాయించినా పెద్ద అంటే వ్యవసాయానికి అంతరాయం కలిగేటట్టు ఏం లేదు. కానీ అదే ఆంధ్రాకి పోతే అక్కడ ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర తీసుకుంటే కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల చాలా తక్కువ ఫీట్లకే బోర్లు పడడం, వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం కావడం, తీర ప్రాంతాలు ఈ వ్యవసాయానికి తోడ్పడటం, అంటే రెయిన్ ఫెడ్ ఇరిగేషను, గ్రౌండ్ వాటర్ ఇరిగేషను, అంటే ఏ రకమైన వాటర్ ఫెసిలిటీ కావాలనో ఆ రకమైన వాటర్ ఫెసిలిటీస్ ఉన్న ఒక ఏరియా ఆంధ్ర. అయితే ఈ ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతాన్ని ఇండస్ట్రీస్కి అలొకేట్ చేసి, మరి ఈ డ్రై ఏరియాస్ అగ్రికల్చర్కి అలొకేట్ చేయటంలో ఆంతర్యం ఏముంది? మనం ఇంకో దురదృష్టం ఏమంటే, ఒక ఆయనేమో దీర్ఘకాలిక ముఖ్యమంత్రి, ఆయనకు దశాబ్దాల కాలం ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఆయనకు ఈ వ్యవసాయం అంటే అసహ్యం, అవగాహన లేదు. సరే, దాని వైపు కూడా తిరిగి చూడరు. కనుకనే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పట్ల వివక్ష చూపడానికి ముందడుగు వేసిన ముఖ్యమంత్రికి ఈ పెట్టుబడుల దగ్గర ఎక్కడన్నా తేడా కొడుతుందేమో వీళ్ళ వైఖరి వల్ల అని న్యాయం చేయడానికి మొన్న మీటింగ్ పెట్టాడు తప్ప ఈయనకంటే చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు.
ఇంకోటి ఆంధ్రప్రదేశ్‌లో పాడి పంటలు బాగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి ప్రతి సంవత్సరము ఈ తుఫానుల వల్ల భారీ నష్టం చేకూరుతుంది. అంటే ఎంత మంచి రైతైనా ఈ తుఫానులకు తట్టుకొని సాగు చేయడం చాలా కష్టం. అయినా అక్కడి రైతులు తమ వంతు కృషి చేస్తున్నారు. కృషి చేసినా కృషి ఫలితం దక్కాలంటే ఆ క్లైమేట్ సహకరించాలి. క్లైమేట్ సహకరించకున్నా అక్కడి రైతులు అంటే పంటలు బాగా తీయగలుగుతున్నారంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు తీయగలుగుతున్నారు. కానీ ఇంకా ప్రాబ్లమ్స్ రైతులకు ఉన్నాయి. ఒకవైపు అవగాహన లేని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి, ఇంకోవైపు అంటే కళాకారుడిగా పేరు తెచ్చుకొని ఆ కళనే ఉపయోగించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్‌పై ఉండే ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఉన్న స్టేట్‌కి. మీకు అవగాహన లేకుండా పోయి రైతు సదస్సులో మాట్లాడడం అంత మంచిది కాదు. మీకు రైతుకున్న అవగాహన ఉండదు. రైతు నిజం చెప్తున్నాడా, మిమ్మల్ని మభ్యపెడుతున్నాడా అని కూడా గుర్తుపట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో మీరున్నారు. అయితే ఈ అంటే ఇలాంటి పొజిషన్‌లో ఉండి మీరు ధైర్యం చూపించి రైతులతో ఆన్ స్క్రీన్, ఆన్ కెమెరా మాట్లాడడం విడ్డూరం. ఇప్పుడు రైతు తిరిగి 2 ప్రశ్నలు వేసిందంటే అసలు మీకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు అని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. దయచేసి మీరు ఒక రైతు పక్షపాతిగా వెళ్లకుండా అసలు వ్యవసాయంపై అవగాహన తెచ్చుకొని తర్వాత రైతులతో మాట్లాడడం శ్రేయస్కరం. మొన్న కొబ్బరి రైతులతో మాట్లాడి అభాస్పాలై బయటికి రావడం జరిగింది. అంటే మీకు అవగాహన ఉంటే మాట్లాడండి, లేదా వాళ్ళ ప్రాబ్లమ్స్ మాత్రమే తెలుసుకొని నోరు మూసుకొని బయటికి రండి. మీరు వితండవాదానికి దిగకండి. ఇప్పుడు రైతు అంటే మీ ప్రకారం ఏమంటే కొబ్బరి రైతు అంటే కొబ్బరి చెట్ల సంక్షేమం తీసుకునే అంటే చూసుకునే ఒక యంత్రము అని మీ అవగాహన. కానీ కొబ్బరి రైతులో కూడా బీజేపీ కొబ్బరి రైతు, కాంగ్రెస్ కొబ్బరి రైతు, వైసీపీ కొబ్బరి రైతు, టీడీపీ కొబ్బరి రైతులు ఉంటారు. అంటే కొబ్బరి రైతు అంటే కేవలం కొబ్బరి గురించే మాట్లాడు. గత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, మీ ప్రభుత్వము, రాబోయే ప్రభుత్వాలు ఎలా ఉండాలి కూడా అవగాహన కలిగిన వ్యక్తి. కానీ మీ ప్రకారం ఏమంటే కొబ్బరి రైతు అంటే ఓన్లీ కొబ్బరి చెట్టు గురించి మాట్లాడతాడు. అది కాదు. ఇన్ని ఏళ్ళు కొబ్బరి రైతుల నష్టాలు చూస్తూ కూడా అవగాహన లేకుండా స్పందించకుండా ఉన్న ప్రభుత్వాల గురించి కూడా కొబ్బరి రైతు మాట్లాడుతాడు. కాబట్టి కొబ్బరి రైతు అంటే కేవలం కొబ్బరి చెట్టు, కొబ్బరి మట్టలు, కొబ్బరి బొండాలు దీని గురించి మాట్లాడాడు. కొబ్బరి రైతు తప్పకుండా ప్రభుత్వాల గురించి మాట్లాడతాడు. మీరు కొబ్బరి గురించి మీకు అవగాహన లేదు, కానీ పాలిటిక్స్ గురించి మీకన్నా బాగా అవగాహన ఆ కొబ్బరి రైతుకు ఉంటుంది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రభుత్వాలను చూసుంటాడు గనక తన కొబ్బరి పంట కేవలం అది భూమి క్వాలిటీ, భూ సాంద్రత, భూమి యొక్క సారం బట్టి కొబ్బరికాయలు పండవు, కొబ్బరికాయలు కావు అని అవగాహన ఉన్న రైతులు వాళ్ళు. ఏదైనా ఒక 3 నెలలు 6 నెలల క్రితం
ఒక తుఫాన్ వస్తే కొబ్బరి రైతు తప్పకుండా ఆ తుఫాను వల్ల వచ్చిన నష్టాలని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ప్రశ్న వేస్తాడు. రైతు అంటే ఏడ్చేవాడు. రైతు అంటేనే ఏడుస్తూ తన జీవితం సాగదీసేవాడు, సాగనింపేవాడు. ఇలాంటి రైతు ఆధారిత ఎకానమీ మీది. అంటే ఏడుపు గొట్టు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మీది. ఎక్కువ మంది రైతులు అంటే ఎక్కువ ఏడుపులు ఉంటాయి. అర్థమైందా? ఎక్కువ మంది రైతులు అంటే ఎక్కువ ఏడుపులు. ఎక్కువ మంది రైతులు అంటే వివిధ రకమైన పంటలు పండించే రైతులు అంటే వెరైటీ ఏడుపులు ఏడ్చే రైతులు కూడా మీ దగ్గర ఉంటారు. అయితే ఒక రైతు ఏడుపు ఇంకో రైతుకు టాలీగా. కొబ్బరి రైతు ఏడుపు వేరే ఉంటుంది, అరటి రైతు ఏడుపు వేరే ఉంటుంది, చీనీ బత్తాయి రైతు ఏడుపు వేరే ఉంటుంది, ఆకుకూరలు వేసే రైతు ఏడుపు వేరే ఉంటుంది, వర రైతు ఏడుపు వేరే ఉంటుంది, గ్రౌండ్ నట్ వేసే రైతు ఏడుపు వేరే ఉంటుంది. అంటే ఈ ఏడుపులో కూడా వివిధ రకమైన ఏడుపులు ఉంటాయి రైతులకి. అయితే రైతు అంటే మీ ప్రకారం తలంచుకొని గింజలు వేసి దిగుబడి తీసి అక్కడున్న రేటుకు అమ్ముకొని మీ ముందొచ్చి అంటే తన అక్కస్సు కక్కుకునే ఒక జీవి అని మీరు అర్థం, మీరు అనుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే వ్యవసాయాన్ని అర్థం చేసుకునేవాడే రూలర్. అంటే ఓట్లు వస్తాయా, చంద్రబాబు నాయుడు విజను ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, రైతు మధ్యలో పోయి మీరు మాట్లాడితే మీకు ఒక రకమైన ఇన్సల్ట్ జరిగినట్టే. ఎందుకంటే మీకు అవగాహన లేదు, రైతు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉండదు. అదే కాకుండా మొన్న చంద్రబాబు నాయుడు రైతులతో కలిశాడు. ఎందుకు కలిశాడు అంటే రైతులపై ప్రేమ కాదు, రైతులపై భయం కాదు, పెట్టుబడులపై రైతుల ఆందోళన ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని భయానికి రైతులతో కలిశాడు. అక్కడ కూడా ధమ్కి ఇచ్చిందంట, ఇంతమంది రైతు సంఘాలు ఎందుకు అని. ఎందుకంటే సంఘటితంగా ఉండటం చంద్రబాబు నాయుడు నైజానికి సరిపోదు. కాబట్టి అందరూ విభజించాలి. ఇప్పుడు అందరూ రైతు సంఘాలు ఒక చోట రావాలంటే వాళ్ళే కొట్టుకొని వస్తారు. కొట్టుకొని వచ్చినాక ఐకమత్యం ఉండదు. అది మెయిన్ థీమ్. అది అందరు కలిసి ఒక గొడుగు కింద రండి అంటే అందరూ కలిసి కొట్టుకజావండి, అప్పుడు మీ దాంట్లో ఐకమత్యం ఉండదు, అప్పుడు మేము ఈజీగా పాలించవచ్చు అని చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా చెప్పిండు రైతులకు. రైతులకు ఏమనిపించిందంటే చంద్రబాబు నాయుడు ఇన్ని సంఘాలు ఎందుకు, అందరూ ఒక చోట రండి అంటే అట్లా కాదు, అందరూ ఒక చోట చేరితే తనుకదస్తారు, దానివల్ల పరిపాలన సులువుగా చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారి అంటే మాటకున్న అర్థం. కాబట్టి ఒక రైతు అంటే వ్యవసాయం దండుగా అని హైదరాబాదులో అన్న వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే అక్కడ పంటలు చూసి అంటే ఏమనాలంటే రైతే ముఖ్యం, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తా, అలాంటి ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తా అని చెప్పే వ్యక్తి ఇప్పుడు అక్కడ కూడా ఇదే వీణం పెడుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్ గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, మెటా డేటా సెంటర్ అంటే రైతులకు సంబంధం లేని ఇండస్ట్రీస్పై ఫోకస్ చేస్తున్నాడు. నేనేమంటే తప్పు లేదు, మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ని ఆకర్షించండి, అంతేగాని మళ్ళీ పోయి అదే నేను సైబరాబాద్ చేస్తా, నేను హైదరాబాద్ అట్లా చేసిన, అదంతా హిస్టరీ. మీరు వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ సేకరించినా ఎవడికి ఇమ్మంటలేడు, అంతే కదా. ఇప్పుడు ఫార్మాసిటీ కోసం కేసీఆర్ చేయలే, ఎవడు ఏమనలే, 5 లక్షలు ఇచ్చినాడు ఎకరానికి, 5-10 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు. మీ దగ్గర సస్యశ్యామలమైన భూములను మీరు గూగుల్ డేటా సెంటర్కి ఇస్తారు. ఇప్పుడు చూడండి ఎట్లుంది, బాగా సారవంతమైన కెనాల్ ఇరిగేషన్ ఉన్న భూములకు ఇండస్ట్రీస్కి అలాట్ చేయకుండా అది ఇక్కడ సిటీ కడుతున్నాం.
ఏంది అమరావతి సిటీ కడుతున్నాం. ఇప్పుడు అమరావతి ఇప్పుడు చూడండి ఎట్లుంది ప్రాబ్లం ఎట్లా వస్తుంది పొలిటికల్ అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఫోకసింగ్ ఆన్ వైజాగ్. అయితే బీజేపీ కావాలని ఏం చేస్తుంది ఇప్పుడు అమరావతిపై ఫోకస్ పెట్టింది. అంటే అన్ని అమరావతికి ఇస్తాం, అన్ని అమరావతికి ఇస్తాం. చంద్రబాబు నాయుడుకి ఏమో అన్ని వైజాగ్ కావాలి, అన్ని వైజాగ్ కావాలని ఆయన. బీజేపీ వాళ్ళు కావాలని ఇప్పుడు అమరావతిలో ఫోకస్ పెట్టి అమరావతి మీ రాజధాని, గెజెట్ కూడా మేము విడుదల చేస్తాం అని అమరావతినే రాజధాని అని ప్రెషర్ బీజేపీ వేస్తుంటే పెట్టుబడుల రాజధాని నాకు వైజాగ్ కావాలి, అన్ని అవకాశాలు వైజాగ్కి ఇవ్వండి అని ఈయన నడుస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా పొలిటికల్ మెనూవరింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడం అంటే భూములను ఉచితంగా ఇవ్వటం. రూపాయికి భూమి, ₹1 భూమి, ఎకరం ₹1. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సంపద సృష్టిస్తారట. ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మాకి ఇచ్చినట్టు ఎంప్లాయ్మెంట్ ఇస్తా అంటే ₹1 ఎకరా, రూపాయికి ఎకరా, 99 రూపీస్కి 100 ఏళ్ల లీజు. అంటే ఇలాంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పెద్ద డిఫరెన్స్ మిగలలేదు. ప్రతి ఒక్కడు ఆ భూములను ఎరచూపి ఏదైనా ఇండస్ట్రీస్ వస్తాయా లేదా ఏమన్నా కమిషన్లు వస్తాయా, కొండ ప్రాంతాలు అక్కడ వైజాగ్లో అక్కడ పెట్టుబడి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అట అక్కడ. ఇక్కడ ప్లేన్గా ఉన్న భూమి అమరావతి దగ్గరేమో ఇక్కడ బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు బ్యాంకుల మెయిన్ బ్రాంచ్లు అమరావతిలోనే, పరిపాలన అమరావతిలోనే, సిటీ అమరావతిలోనే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలోనే, కానీ ఇండస్ట్రీస్ మొత్తం వైజాగ్. అంటే 2 రాజధానులు అయిపోయినాయి, ఇంకొక రాజధాని కావాలి. అది తిరుపతి అనంతపురం ఏమో చేస్తే పీడ విరగడవుతుంది. 3 రాజధానులతో ఆంధ్రప్రదేశ్ ఇక ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనము ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ ఆధారిత రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మొదట ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది వ్యవసాయం. మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వవలసింది రైతులకు. రైతుల పట్ల అభిమానము, రైతుల పట్ల అవగాహన ఉన్న వాళ్ళే రైతులతో సంభాషించాలి. అంతేగాని గ్లామర్ ఉంది, నాకు 40 years పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను సైబరాబాద్ని నిర్మించిన, ఇక్కడ రైతులు ఎంత, వాళ్ళ సమస్యలు ఎంత. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ రైతుల పుట్టి ముంచే కార్యక్రమం చేస్తుండే, కానీ ఇప్పుడు పెట్టుబడులు వచ్చేటప్పుడు వీళ్ళకిన సంఘాలుగా ఏర్పడి ఏమైనా చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఇప్పుడు మీటింగ్ పిలిచి ఏవో చేస్తున్నాడు. కానీ లేకపోతే ఇంటెన్షన్ అయితే అదే ఉండే. ఇప్పుడు అది కాక మళ్ళీ 50,000 ఎకరాలు అదనంగా ఎయిర్పోర్ట్ కోసము ఇతరత్రా కోసము సేకరణ. నేను అదే చెప్పిన, అవగాహన విజన్ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద సిటీ కడుతున్నా అంటే దానికి కావాల్సిన ఎయిర్పోర్ట్ స్థలం కూడా అప్పుడే ఒక దెబ్బలోనే 2 పిట్టలని సేకరించుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, రాజధాని అని చెప్పి దాన్ని సేకరించే పనిలో పడి ఇప్పుడు రాజధానికి ఒక ఎయిర్పోర్ట్ కావాలి కదా, రాజధానికి ఒక బస్ స్టాండ్ కావాలి కదా, రాజధానికి షాపింగ్ మాల్లు కావాలి కదా. అంటే మెల్లమెల్లగా ఇక భూసేకరణ, భూ వివాదాలు దీంట్లోనే ఇంకా నెక్స్ట్ గడిచిపోతారంట. ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నప్పుడు మళ్ళీ రైతుల కమిటీలు, రైతుల ఆందోళన, రైతుల ఎందుకంటే లాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు అమరావతి కడతా అని చెప్పి ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది, 11-12 years అవుతుంది. అక్కడ అమరావతి కాలేదు, అక్కడ జగన్ కూడా వచ్చిపోయాడు, అన్నీ అయిపోయింది, కానీ అమరావతి రాలేదు. మరి ఈ 50,000 ఎకరాలు తీసుకొని ఎయిర్పోర్ట్ కడతా అంటున్నాడు. అమరావతికే దిక్కు లేనప్పుడు ఆ ఎయిర్పోర్ట్ తీసుకొని ఏం చేస్తాడు? ఇప్పుడు 50,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కోసం తీసుకొని డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. మళ్ళీ అదే మోడల్, భూములు తీసుకొని రైతులకు డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వటం. ఇప్పుడు 50,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్నప్పుడు ఈ రైతులకు ఆ ప్లాట్లు ఎక్కడ ఇస్తాడు?
ఇది కూడా ఒక సమస్య. అంటే ఈ రైతు ఆధారిత ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండస్ట్రియల్ బేస్డ్ ఎకానమీ చేయడానికి ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా అంటున్నాడు, గుమ్మరిచ్చినట్టు, బోర్లు ఇచ్చినట్టు. అట్లా నడవదు. స్టేట్స్ అట్లా డెవలప్ కావు. స్టేట్ స్లోగా స్టడీగా ఆధారిత రైతు అంటే వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ నుంచి మెల్లమెల్లగా ఇండస్ట్రియల్ ఎకానమీ వైపు అందరినీ మెప్పించి ఒప్పించి నెట్టాలి. అట్లా కాదు ఈయన ఇట్లా తీసుకొని దాన్ని ఉల్టా చేస్తున్నాడు. ఒక్కసారే బోర్లు ఇస్తున్నాడు. బోర్లు వేయటం వల్ల దాని పర్యావరణాలు మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్పై ఏడిపోయింది. నేను చెప్తున్నా కదా, ఎవడు ఏడుస్తలేడు. మీది మీరే అది సూయిసైడల్. అది ఇప్పుడు రైతుల గురించి సంక్షేమంగా పక్కన పెట్టండి, రైతుల మాటలు అర్థం చేసుకునే సామర్థ్యం గల లీడర్లు ఎవరు లేరు అక్కడ. అది ప్రాబ్లం. ఇప్పుడు తెలంగాణలో అయితే భూములు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు. ఎందుకంటే బీడు భూములు కదా, రాసి ఇచ్చేస్తారు. సౌడు భూములు కదా, రాసి ఇచ్చేస్తారు. ఎంత వచ్చింది కదా. అక్కడ అట్లా కాదు, మొత్తం వ్యవసాయమే కదా. అవునా? మరి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో మీరు పాడి పంటలు మంచి పండే భూములు, మెట్ట ప్రాంతాలు, దీనికి అంతా డిఫరెన్స్ ఉండాలి కదా. ఈ సాయిల్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు గుంటూరు, పల్నాడు రీజన్లో మొత్తం బ్లాక్ సాయిల్, కొన్ని చోట అల్యూవియల్ సాయిల్, కొన్ని చోట రెడ్ సాయిల్, కొన్ని చోట రెడ్ శాండీ సాయిల్. ఈ రాయలసీమ ఇదంతా అక్కడ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. కొండ ప్రాంతాలు, ప్లాంటేషన్. ఇప్పుడు విజయనగరం మట్టికి పోతే మొత్తం ప్లాంటేషన్ కల్చర్. ఈ ఉభయ గోదావరి చూస్తే కొబ్బరి తోటలు, అరటి తోటలు, ఈ వ్యవసాయం వేరేనే ఉంటుంది. అంటే తోటలు లేదా ఈ ఒడ్లు లేదా ఈ క్యాషూ నట్ ఫార్మింగ్ లేదా చీనీ బత్తాయి తోటలు లేదా కడియంలో పెట్టినట్టు నర్సరీలు, పూల సాగు. అంటే ఒక్కొక్క చోట పోతే ఒక్కొక్క టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది. అంటే టోటలీ అగ్రికల్చర్పై ఫోకస్ పెట్టవలసిన రాష్ట్రం సడన్గా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎకానమీ గురించి ఆలోచించడం, రైతులను పక్కన పెట్టడం దౌర్భాగ్యకరం. కానీ తప్పదు. ఇప్పుడైనా టైం ఉంది. మీకు రైతును సంబోధించే ముందు రైతు కూడా ఒక మనిషి, రైతులో కూడా ఒక పొలిటీషియన్ ఉంటాడు, రైతులో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు, రైతుకు కూడా ఒక మనసు ఉంటుంది, రైతు కూడా ఒక ఓటేసి ఉంటాడు అని మర్చిపోయి రైతు అంటే ఒక కొబ్బరి చెట్టు, ఒక కొబ్బరి బొండాలు లేదా ఒడ్లు చూస్తూ ఉంటాడు, లేదా పల్లీల రైతు అయితే పల్లీలను చూస్తుంటాడు, వానికి ఏమో బుద్ధి ఉండదు అనుకోవడం. ఇది అవగాహన లేని వ్యక్తులు ఇలా చేస్తారు. కాబట్టి కొబ్బరి రైతుతో మాట్లాడేటప్పుడు కొబ్బరిలో రకాలు, కొబ్బరి ఎన్నేళ్లకు కాపుకు వస్తుంది, కొబ్బరి బొండాలు ఎన్ని రకాలు, చీనీ బత్తాయి తోటకు పోయినప్పుడు ఏ వెరైటీ, దీనికి తెగుళ్ళేమి, ఎన్నిసార్లు దానికి నీళ్ళు ఇస్తారు, దానిమ్మ తోటలకు పోయినప్పుడు దానిపై అవగాహన, లేదా జీడిపప్పు తోటలకు పోయినప్పుడు మీ అవగాహన జీడిపప్పు గురించి ఉండాలి. అంటే ఎక్కడ ఏ వ్యవసాయం, పొగాకు తోట ఉంది, పొగాకు తోట దగ్గర వ్యవసాయాన్ని అంటే వ్యవసాయదారుని పిలిచి మీ పొగాకు తోటకు ఎన్ని కాయలు కాస్తాయని అడిగితే, ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆలుగడ్డలు చెట్లపై కాస్తాయట. కాబోయే ప్రధానమంత్రి, భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి ఏమన్నా అంటే ఆలుగడ్డలు చెట్లపై కాస్తాయట, తెంపడం కష్టమట. రాహుల్ గాంధీ ఆలుగడ్డలు ఎక్కడ మండితే తెలియదు, చెట్లపై మండితాయట, తెంపడానికి కూడా ఖర్చు అవుతుందట. తెంపడానికి
ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రులు, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఇలాంటి వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు. నేనేమంటాను అందరికీ అన్ని అవగాహన ఉండవు. కరెక్టా? అయితే మనం ఒక రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నాము అంటే మనం కొద్దిగా ఆలోచించాలి. ప్రిపరేషన్ చేసుకోవాలి. మనం ఎవరితోనైనా మాట్లాడవచ్చు. రైతులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది దేని విషయంలో మాట్లాడుతున్నారు? ఇప్పుడు కొబ్బరి తోట అంటే కొబ్బరి తోట అనంగానే దానికి ఒకటి రెండు ఉండవు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవగాహన ఉందా? ఎంత అవగాహన ఉంది? అవగాహనని బట్టి ప్రశ్నలు కూడా వేయాలి రైతులకు. టెక్నికల్ క్వశ్చన్ వేసిందంటే రైతులు టెక్నికల్గా చెలరేగిపోతారు. అప్పుడు మీకు అర్థం కూడా కాదు. కాబట్టి మీ భాష అనుగుణంగా ఉండాలి. అవగాహనతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి ఉంది. మీరు ఎవరికి అమ్ముతున్నారు అది కూడా ముఖ్యం. ఇప్పుడు ఒక గొడ్డును కూడా అమ్మేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వము, ఎదుటి వ్యక్తి యొక్క నిబద్ధత చూస్తారు. ఇప్పుడు ఆవును అమ్ముతున్నాడంటే కషాయ వాళ్ళకి అమ్మరు కొంతమంది. మళ్ళీ పెంచుకొని పాలు పితుక్కునే వాళ్ళకే అమ్ముతారు. అంటే అమ్మటంలో కూడా దానికి ఒక నిబద్ధత, శాస్త్రీయత ఉంది. ఇప్పుడు కుక్కని అడాప్షన్ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ 2-3 నెలలకు పోయి చూస్తారు ఆ కుక్కని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా. అలాంటిది మనము సారవంతమైన భూములను మనము ధారాదత్తం చేసేటప్పుడు అసలు ఈ సారవంత భూములపై ఈ ఇండస్ట్రీ వస్తే దాని ఎఫెక్ట్స్ ఏమున్నాయి అని అవగాహన పెంచుకొని మరి మనం ఇలాంటి పనులు చేయాలి. కానీ విచ్చలవిడిగా ఎవరికంటే వానికి డేటా సెంటర్లు, మాల్లు, లూలు లాంటి వాళ్ళకి మాల్స్ కోసం ల్యాండ్ ఇవ్వడం దురదృష్టకరము. ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యము అని అందరికీ చెప్తూ, ఆంధ్రప్రదేశ్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ నా ప్రకారం ఒక 10 ఏళ్ల వరకు కేవలం అంటే అప్పులు తేవడం, ఖర్చు చేయడం తప్ప పెద్ద ప్రోగ్రెస్ ఏమీ ఆంధ్రప్రదేశ్లో ఉండబోదు అని ఖచ్చితంగా నా దగ్గర ఉన్న సమాచారంతో మీ అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం.